Audio Jungle. చేసేయండి చేతులు మొత్తం. ఈరోజు చెప్తానమ్మా. ఈరోజు నేను మలేరియా నివారణలో నా బాధ్యతను గుర్తించి ఈరోజు మన ఆరోగ్య భవిష్యత్తు కోసం దృఢ సంకల్పంతో ఇతరులకు తెలియజేస్తాను. నా ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుతాను. మలేరియా లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే వైద్యం తీసుకుంటాను. ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తల సూచనలను పాటిస్తాను. దోమ పుట్టరాదు. ఇవాళ యూపీహెచ్సి ఇందిరానగర్లో డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు మనం మలేరియా మాసోత్సవాల ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి జూన్ 1 నుంచి 30వ తారీఖు వరకు జరుగుతుందన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మనకి మలేరియా కానీ డెంగ్యూ కేసెస్ ఒక్కటి కూడా రాకుండా ఉండడానికి మన ఎంటీఎంసీ పరిధిలో మన కమిషనర్ గారు కూడా చాలా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి మనకి ఇక్కడ చాలా డ్రైవ్ లాగా కూడా చేస్తున్నారు. ఫ్రైడే కింద వాళ్ళ టీం నుంచి మన వాళ్ళకు ఒక 2-3 ఇచ్చి మొత్తం టోటల్ టీమ్గా ఇంటింటికి వచ్చి మీకు లార్వా ఏమన్నా ఉందా, ఈ టైర్లు కానీ కొబ్బరి చిప్పలు కానీ తర్వాత ఈ గాబుల్లో వాటిల్లో ఉన్నాయా అని చెప్పి ప్రతి ఒక్కరు సర్వే చేస్తున్నారు. మీరు అందరు కూడా సహకరించాలి. సో అవన్నీ అంటే మోర్ దాన్ 1 వీక్ కన్నా వాటర్ కనుక నిల్వ ఉంటే వాటిని వెంటనే పారబోసి తిరగతిప్పి పెట్టాలి, లేదా ఖచ్చితంగా మూతలు పెట్టుకోవాలి. దీనివల్ల లార్వా అనేది రాకుండా ఉంటుంది. సో మలేరియా వస్తే అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే హై గ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, వామిటింగ్స్ అవుతాయి, తర్వాత హెడేక్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉన్నా కూడా మా వాళ్ళు ప్రతి వారము మీ దగ్గరికి సర్వేకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పి దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ని సంప్రదించాలి. మన దగ్గర మలేరియా టెస్టు, డెంగ్యూ టెస్టు, టైఫాయిడ్ టెస్ట్ అవన్నీ ఫ్రీగా జరుగుతాయి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఉంది. సో ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదించండి. అలాగే ఇంటింటికి ఏఎన్ఎంస్, ఆశాసు అండ్ మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇంత ఇదిగా మీ ఆరోగ్యం బాగుండాలని సర్వే చేస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నగరపాలక సంస్థలో నివసిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ నమస్కారం అండి. ఈ జూన్ నెల ప్రతి సంవత్సరం కూడా జూన్ 1వ నెల మొత్తం కూడా మలేరియా మాసోత్సవాలని చెప్పని ప్రజలకి మలేరియా వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ఈ వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రతి ఒక్కరూ కూడాను కృషి చేస్తూ ఇంటింటికి తిరిగి ప్రజలకి మలేరియా వ్యాధి వ్యాప్తి, దాని లక్షణాల గురించి అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మాసం మేము చేసేటటువంటి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఇది. అయితే మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు ఎంతో ప్రెస్టీజియస్గా ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్య సేవలు గురించి ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకొని ఎన్నో రకాల వినూత్న కార్యక్రమాలు ప్రవేశపెట్టడం, వీటన్నిటి తోడు కేంద్ర ప్రభుత్వం వారు కూడాను ఈ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేసి మరి ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యం అనేటటువంటి నినాదంతో ఈ ఆరోగ్య సేవలు డోర్ స్టెప్ సర్వీసెస్ లబ్ధిదారుడికి ఇంటి దగ్గరకే సాధ్యమైనంత ఎక్కువగా ఇంటి దగ్గర డోర్ స్టెప్ సర్వీసెస్ అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా మీ ఇంటికి మరి మేడం గారు చెప్పినట్లుగా ఆశాలు, ఏఎన్ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు, మేము ఈవెన్ మెడికల్ ఆఫీసర్లు, కమిషనర్లు, మరి హెల్త్ డైరెక్టర్లు కూడా ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు ఏమిటి, వారి అవసరాలు ఏమిటి, మరి వారికి ఏ విధమైన సేవలు అందించాలనే దాని మీద ఒక విధమైన రీసెర్చ్ లాగా కూడా చేస్తూ ఈ ఆరోగ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అవసరమైన చేర్పులు చేస్తూ నిర్వహించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ మలేరియా వ్యాధి అనేటటువంటిది జ్వరంతో మొదలవుతుంది. తర్వాత ఆల్టర్నేట్ డేస్లో చలి, జ్వరము, చెమటలు పట్టడం, జ్వరం విడవటం, మళ్ళీ తీవ్ర జ్వరం రావటం. మేడం గారు జ్వర లక్షణాలు వివరించారు. మరి ఏ చిన్న జ్వరం అయినా సరే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని కానీ లేదంటే మీ ఇంటికి వచ్చినప్పుడు
మా యొక్క స్టాఫ్ అందరి దగ్గర కూడా ఈ రక్త పరీక్ష పరికరాలు ఉంటాయి. మరి ఒక 2-3 నిమిషాల్లోనే రిజల్ట్ చెప్పగలిగేటటువంటి రక్త పరీక్ష పరికరాలు కూడా అధునాతనమైనటువంటి పరికరాలు అందుబాటులో ఉన్నాయి, ర్యాపిడ్ కిట్లు. మరి కాబట్టి ఈ సేవల్లో ఈ మలేరియా అనేది ఒక ప్లాస్మోడియం అనే పరాన్న జీవి ద్వారా దోమ ఒకరి నుండి ఒకరికి వ్యాపింపజేస్తుంది. దీనిలో 4 రకాలు ఉన్నాయి: ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఒవేలి, ప్లాస్మోడియం మలేరియా అండ్ ప్లాస్మోడియం ఫాల్సిఫారం. దీనిలో ఎక్కువగా మన ప్రాంతంలో ప్లాస్మోడియం వైవాక్స్ అండ్ ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనేటటువంటి 2 రకాల జాతులు మలేరియా జ్వరాలు వస్తాయి. దీంట్లో ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనేది మరణానికి దారితీసేటటువంటిది. సెరిబ్రల్ మలేరియా, మెదడుకు మలేరియా వ్యాపించేటటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధి. మరి కాబట్టి ఏ చిన్న జ్వర లక్షణాలు కనపడ్డా దగ్గరలో వైద్యాధికారి గారిని, డాక్టర్ గారిని సంప్రదించి అక్కడ ల్యాబ్లో పరీక్షలు చేయించుకొని మలేరియా నిర్ధారణ అయితే దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ వారు ప్రజలకు అందించే సేవల్లో మీ ఇంటి దగ్గరే 14 రోజుల పాటు ప్రతిరోజు వచ్చి మేము మందులు మింగించి ఆ మింగించినటువంటి మందులు మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని మీ దగ్గరే ఒక 20 నిమిషాల సేపు కూర్చొని వెయిట్ చేసి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దానికి తగిన విరుగుడు మందులు వేసి మళ్ళీ తిరిగి వేరే రకం కొత్త మందులు అందించడం అనేటటువంటి సర్వీస్ కూడా ఇది అందుబాటులో ఉంది. ప్రజలందరికీ కూడా ఈ విషయము ఇదివరకు ఎంతవరకు తెలుసో తెలియదు, ఇప్పుడు విపులంగా తెలియజేస్తున్నాము. మరి డాక్టర్ గారి సమక్షంలో ఉంటే ఇంకా తిరుగులేదు, ఇంకా డాక్టర్ గారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. కానీ మేము ఇంటి దగ్గర ఈ సేవలు అందిస్తున్నాము. మరి ఇవన్నీ కూడా ప్రజలు వినియోగించుకొని మరి పరిసరాల పరిశుభ్రత పాటించడమే ఈ దోమల నిర్మూలనే ఈ వ్యాధి వ్యాపించకుండా ఉండటానికి కావలసినటువంటి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు.